తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మరో 3-4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. సై అంటే సై అంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో పవర్ చూపిస్తామని సవాల్ విసురుతున్నాయి. యుద్ధానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్తో కాంగ్రెస్ ఉంటే అసెంబ్లీ ఫలితాల దెబ్బతో ఈసారి సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. దీంతో గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మెజార్టీ లోక్సభ స్థానాల్లో బాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించింది. అలాగే ఇతర పార్టీ నేతలు హస్తం వైపు చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పట్నం పార్టీ మారతారని ప్రచారం సాగింది. అయితే సీఎం కేసీఆర్ కేబినెట్లో అవకాశం ఇచ్చి బుజ్జగించారు. ఎన్నికల 3 నెలల ముందు అయిష్టంగానే మంత్రి పదవి తీసుకున్నారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇద్దరు టికెట్ నాకని గొడవలు పడ్డారు. రోహిత్కి టికెట్ ఇచ్చి పట్నంని మంత్రి చేసింది. దీంతో అయిష్టంగానే కారు పార్టీలో మహేందర్ రెడ్డి కొనసాగారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి చెందింది. అలాగే మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కూడా కొడంగల్లో ఓటమి చెందారు. మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి మాత్రం జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పట్నం హస్తం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. తానొక్కడే కాక అధిక సంఖ్యలో ఎమ్మెల్సీలను సైతం హస్తం వైపు తీసుకువస్తానని కాంగ్రెస్ పెద్దలకి స్పష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్కి శాసనసభలో మెజార్టీ ఉన్నా మండలిలో బలం లేదు. ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. కొందరు స్వతంత్రులు మద్దతు ఇస్తుంటారు. మండలిలో బీఆర్ఎస్ పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. దీంతో బిల్లుల విషయంలో అధికార పార్టీకి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. అందుకే ఎమ్మెల్సీల అవసరం కాంగ్రెస్కి ఉంది. ఈ క్రమంలోనే పట్నం హస్తానికి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అధిక సంఖ్యలో ఎమ్మెల్సీలతో కలిసి కాంగ్రెస్ వైపు వస్తా అని తనకి సముచిత స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ నేతల ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే పట్నం ప్రతిపాదనల్లో రంగారెడ్డి జెడ్పీ చైర్మన్గా ఉన్న అతని భార్యకి చేవెళ్ల స్థానం కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తనకి గౌరవప్రదమైన పదవి కోరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ సైతం కాంగ్రెస్ లో చేరతారనే టాక్ వినిపిస్తోంది. ఇలా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరతామని, తమకు అవకాశాలు ఇవ్వాలని మహేందర్ రెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటికి కాంగ్రెస్ నుంచి ఇంకా ఆమోదం రాలేదని టాక్. ఏదేమైనా పట్నం వ్యూహం ఏంటి? కాంగ్రెస్ వైపే వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.